చాలా మంచి పని చేశారండి. నాకు చాలా గర్వంగా ఉంది. కాకర్ల వీర వెంకట వంశీకృష్ణ ఒకరి ప్రాణం కాపాడినందుకో. కళ్ళల్లో మెదలాడుతున్న జ్ఞాపకాన్ని మార్చలేను. కళ్ళ ముందు జరుగుతున్న ప్రమాదాన్ని ఆపకుండా ఉండలేకపోయాను. ఓ కుటుంబానికి అన్యాయం జరగకుండా ఉండాలనే అలా చేశాను. ఆనంద్ అనే లీలా హాస్పిటల్లో ఉన్నాడు. వివరాలు తెలియవు. ఎంత ఖర్చైనా భరిస్తానని చెప్పి మన అడ్రస్ ఇచ్చాను. నేను చూసుకుంటానన్నయ్య. గుడ్ నైట్ అప్ప. చూసావా సుచిత్ర, ఆయన మారరు అన్నావు. మార్పును చూసావా? చాలా ఏళ్ల తర్వాత కళ్ళార్పకుండా నా కొడుకును చూడాలనిపించింది అత్తయ్య. తాగుబోతుని తిరుగుబోతుని చూసిన మనిషిలో తిరుగాడే దేవుణ్ణి చూసినట్టయింది. ఈ మార్పు శాశ్వతంగా ఉంటే ఈ కన్నీళ్లు కూడా ఆనంద బాష్పాలుగానే ఉంటాయి ఎప్పటికీ. నా పెద్ద కొడుకు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు. ఈ రోజు వాడికి తాగాలనిపించలేదంటే, ఒక ప్రాణాన్ని నిలిపాడంటే నాకు నోట మాట రావట్లేదు అత్తయ్య. ఇంతకంటే ఏం కావాలత్తయ్య? తాగడం తిరగడం పరిస్థితుల వల్ల అలవర్చుకునే సుచిత్ర, కానీ వాటి వల్ల వాడిలో ఉన్న మనిషి మాయమవ్వలేదు. మనకది చాలు కదా. కృష్ణుడు రాముడైతే కష్టం అత్తయ్యా. ఎందుకంటే సీతనయ్యే కెపాసిటీ నాకు లేదు. బావ మారితే నాతో పెళ్లి చేయవని నాకు తెలుసు. నేను ఇంటి కోడలు నవ్వాలంటే బావ నిర్లక్ష్యంగానే ఉండాలి. అలా ఉంచడమే నా లక్ష్యం. పవళింపు సేవలో ఉన్నావా అత్తయ్యా? అత్తరేసినంత కమ్మగా 2 మాటలు చెప్తాను. దాని ఎఫెక్ట్తో వసుంధర బతుకు మీద బురద చల్లినట్టే. ఇంకా పడుకోలేదు అత్తయ్యా? వాటర్ బాటిల్ ఇక్కడ పెడుతున్నాను. నువ్వు నడువు వంచి పనిచేస్తుంటే ఆశ్చర్యంగా ఉంది నక్షత్ర. బావకు తగ్గట్టు మరదలు మారాలి కదత్తయ్యా. అయినా నాదే ఉంది. ఆయన అడుగులా అడుగేసేదాన్ని. బావలో వచ్చిన మార్పే శాశ్వతంగా ఉండాలని మీరన్నారు. మీరు కోరినట్టు జరగాలంటే బావ చుట్టూ ఉన్న వాళ్ళు పక్కకు జరగాలత్తయ్యా. ఫ్రెండ్సే ఆయన్ని చెడగొడుతున్నారు. పని పాట లేని బేవర్స్ గాళ్లంతా పబ్బం గడుపుకోవడానికో పబ్బులో గడపడానికో బావని తప్పుదోవ పట్టిస్తున్నారు. అందుకే వాళ్ళందరినీ కట్ చేస్తే బావ ఇంటి పట్టునే ఉంటాడని అంటున్నాను. కరెక్ట్ నక్షత్ర. ఇన్నాళ్లకు సరిగ్గా ఆలోచించి మంచి మాట చెప్పావు. నువ్వు కూడా మారుతున్నందుకు సంతోషంగా ఉంది. నా మార్పు కొద్దిసేపే నీకు పోతార్పు. నేనిచ్చే సలహాతో వసుంధర ఉద్యోగం. ఫ్రెండ్స్ తో తిరగొద్దని వంశీకి చెప్తే వెండు కదా. పైగా కోప్పడతాడు, బాధపడతాడు, ఆ తర్వాత మందు కొడతాడు. డోంట్ వరీ అత్తయ్య. మనం బావకు చెప్పకుండా బావ ఫ్రెండ్స్ కే మెసేజ్ పాస్ చేస్తే సరిపోతుంది. అది కూడా మీరు నేను చేస్తే గొడవ చేస్తాడు. సెక్రటరీ వసుంధరకి చెప్పండి. తనైతే తిట్లను కూడా పొగడతల్లా సున్నితంగా చెప్తుంది. అవును, వసుంధర చూడ్డానికి ఎంత ప్రశాంతంగా కనపడుతుందో పనులు కూడా అంతే ప్రశాంతంగా పూర్తి చేస్తుంది. వసు, తీసుకోమ్మా. పడుకోవచ్చు కదమ్మా. లేదమ్మా, ఏ రోజు ఖర్చు ఆ రోజు నోట్బుక్లు రాసుకుంటేనే వచ్చే నెల ఖర్చు తగ్గించుకోవచ్చు. మీ నాన్న? కాదు, సుచిత్రాదేవి గారు. హలో మేడం.
సారీ టు డిస్టర్బ్ యూ వసుంధరా. అయ్యో నో ప్రాబ్లం మేడం, చెప్పండి. ఒక ముఖ్యమైన విషయం నీతో చెప్పాలని ఫోన్ చేశాను. ఇప్పుడిప్పుడే వంశీలో మార్పు వస్తుందమ్మా. ఆ మార్పును వాడిలో శాశ్వతంగా చూడాలనుంది. నువ్వు దానికి ప్రాణం పోయాలి. వంశీ సార్ చాలా మంచివారు మేడం. అవునమ్మా, కానీ ఫ్రెండ్స్ మాట ఎక్కువగా వింటుంటాడు. దానివల్లే వాడు ఎక్కువ చెడిపోతున్నాడు. అనుక్షణం వాడు ఏమైపోతాడనని ఆలోచిస్తూ భయంగా బ్రతుకుతున్నాను. నాకీ భయం పోయి వాడు మారతాడని ఆశ కలగాలంటే నువ్వు నన్నేం చేయమంటారో చెప్పండి మేడం. సిగరెట్లు పట్టేవాడు, సీసాలు మోసేవాడు, దారి మళ్లించేవాడు, వీళ్ళందరూ దూరంగా ఉండాలి. ఇదే సరైన సమయం. నువ్వే వంశీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి కొన్నాళ్ళు దూరంగా ఉండమని చెప్పాలి. ఎస్ మేడం, వంశీ సార్ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. నీ మీద నమ్మకం ఉండబట్టే నీకు ఫోన్ చేశానమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం. ఏంటమ్మా, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ప్రాబ్లమే లేదమ్మా. వాళ్ళ పెద్దబ్బాయి, అదే మా బాస్ వంశీ గారు ఎవరిని పట్టించుకునేవారు కాదని ఆవిడ బాధపడేవారు. అలాంటిది రోడ్డు మీద యాక్సిడెంట్ అయిన అతని ప్రాణాలు కాపాడడం కోసం హాస్పిటల్కి తీసుకెళ్లారు. తనలో వస్తున్న మార్పు మళ్ళీ మారకూడదని నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. నువ్వు వెళ్ళి పడుకోమ్మా, నేను మెసేజ్ పెట్టి వచ్చేస్తాను. సరే, త్వరగా వచ్చేయ్. హ్మ్. వసుందరికి పని అప్పచెప్పాక మనసు తేలిగ్గా ఉంది నక్షత్ర. ఇక అంతా తను చూసుకుంటుంది అత్తయ్య. మీరు నిశ్చింతగా పడుకోండి. గుడ్ నైట్ అత్తయ్య. గుడ్ నైట్. ₹1,00,00,000 పట్టుకునే చేతులు కుష్టి వ్యాధి వచ్చిన చేతుల్లాగా అయిపోయాయి. మంచినీళ్ల చెంబు కూడా ఎత్తలేని పరిస్థితి. అలేఖ్యా, ఎక్కడున్నావే? పరధ్యానంగా ఉన్నావేమిటి తల్లి? కూర్చొనే కలలు కంటుంది ఇది. అబ్బా నానమ్మ, అలా కుట్టవేంటి? నోరెండుకు పోతోందని మంచినీళ్ళు అడుగుతుంటే అలా పరధ్యానంగా ఉన్నావేమిటే? ఇది ఇలా చిరాకు పడుతుందేంటి నీళ్ళు అడిగితే? నానమ్మ తలెత్తు. మెల్లగా పోయమ్మా. నానమ్మా, ఆనంద్కి నేను దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి? మనవడు ఇంకా పడుకోనుండడు. ఫోన్ కొట్టమ్మా, ఫోన్ కొట్టు. ఫోన్ కలిపి చిలిపి మాటలు మాట్లాడే ఓపిక నాకు లేదు. ఇక ఆనంద్ దగ్గరే ఉండాలని డిసైడ్ అయిపోయాను. పెళ్లి కాకముందు ఉండనిస్తారేమిటే? ఛీ, అలా కాదు నానమ్మా. వసు ఆనంద్ బాబుని అడిగి తన దగ్గరే నాకు జాబ్ ఇప్పిస్తే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ అప్పుడప్పుడు ఫైళ్లు చూసుకుంటూ 1వ తారీఖు జీతం తీసుకుంటూ మంచి ముహూర్తం వస్తే జీవితం సెటిల్ చేసుకోవచ్చు కదా నానమ్మా. మెటికలు విరుచుకుందామంటే చేతులు ఇలాగ అయిపోయాయి. నీకన్నీ నా బుద్ధులే వచ్చాయి. ఎలాగైనా బతికేస్తావన్న ధైర్యం వచ్చింది. దా, ఇప్పుడే వెళ్ళి ఆ వస్తువుని అడుగుదాందా. ఏంటే తులసి, పడుకోబోతున్నారా? ఏమన్నా కావాలా అత్తయ్య? నాకేం వద్దు, దీనికే ఏదో కావాలట చూడండి. ఏం కావాలా లెక్క? ఉద్యోగం. ఏంటి అలా చూస్తున్నారు? నేను జాబ్ చేసి వేణ్ణీళ్ళకి చన్నీళ్ళలాగా మీకు తోడవకూడదా వసు? మంచి ఆలోచన లేఖ్యా. నువ్వు కూడా ఏదో ఒక పని చూసుకుని సంపాదిస్తే మీ నాన్నగారు కూడా సంతోషిస్తారమ్మా. కానీ అమ్మా, నాకు ఉద్యోగం రావాలంటే వసునే హెల్ప్ చేయాలి.
నేనేం చేయాలా లేఖ్య? ఆనంద్ బాబుకి ఫోన్ చేసి ఆఫీస్ లో ఏదో ఒక పోస్ట్. రికమెండేషన్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు. రికమెండేషన్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు. రికమెండేషన్స్ చేయడం నాకు ఇష్టం ఉండదు. నిన్నేం సేమియా పాయసం చేయమనడం లేదే. ఒక్క ఫోన్ కొట్టి మై సిస్టర్ వాంట్స్ ఎ జాబు అని ఒయ్యారంగా ఒక్క మెలికి తిరిగాడిగా వరకు ఇవ్వని మగాడి భూ ప్రపంచం మీద ఉంటాడా చెప్పు. చదువుకుంది కదా నానమ్మ, ఏదైనా కంపెనీలో జాబ్ కోసం అప్లై చేయమనండి. ఆనంద్ గారి మంచితనాన్ని అడ్డుపెట్టుకుని ఆఫీస్ లో ఉద్యోగాన్ని సంపాదిస్తే చూసే వాళ్ళకి బాగుండదు. బాగా చెప్పావులే. ఎవరు చూస్తారు? ఓహో, నేనక్కడ జాయిన్ అయితే నీ భాగోతాన్ని చూస్తానన్నా. నీ భాగోతాన్ని చూస్తానన్నా. అలేఖ్య, 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 ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇంకెలా మాట్లాడాలి? నేనక్కడ జాయిన్ అయితే నీ రహస్య కార్యకలాపాలు బయట పెడతానని భయం, అంతేగా? నోర్మోయ్, నోర్మోయ్, నోర్మోయ్. నాకు చేతులు లేవనుకున్నావా? నాకు చేతులు లేవనుకున్నావా? నాకు చేతులు లేవనుకున్నావా? వసు, ఆ, ఆపండి, అమ్మా! దేవుడా! ఆపవే నీ ఏదో నాటకాలు. ఏంటి వసు, దానికి బుద్ధి లేక అలా మాట్లాడింది. నీకేమైంది? ఏంటా పిచ్చి కోపం? ఎలా మాట్లాడుతుందో విన్నావు కదమ్మా. సాయం చేయమని అడిగి నోరు పారేసుకుంటుందా? నీ బోడి సాయం నాకేం అక్కర్లేదు. నానమ్మా, నువ్వు పద. నా చేతులు బాలేవే, లేకపోతే ఈ సీను మరోలా ఉండేది. పదవే. వాళ్ళ నోళ్లు మంచివి కావని తెలిసి కూడా గొడవ పెట్టుకుంటావేంటి వసు? పడుకో. కళ్ళలో కోపం ఉన్నప్పుడు కంటికి కునికెలా పడుతుందమ్మా. నీ రాముడికింత ఆవేశం ఎప్పుడు రానివ్వడు కదమ్మా. నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మాభిమానం చంపుకొని నోరు మూసుకొని పడుండాలా అమ్మా? బా, రమ్మని చెప్పి దాని హ్యాండ్ బ్యాగ్ ఎత్తుకొచ్చావేమిటే? ఏముంటుంది అందులో? చిల్లర తప్ప. ఆ. వసు మొబైల్ తో ఆనంద్ బాబుకి కాల్ చేసి దానిలాగే మాట్లాడితే మొహమాటంతో మాటిచ్చేస్తాను నానమ్మా. అబ్బో అబ్బో అబ్బో, నీలో ఈ టాలెంట్ కూడా ఉందేమిటే? నేను మీ నాన్న దొంగ సంతకాలు పెడితే నువ్వు దానిలాగా గొంతు మార్చి వలేసేస్తున్నావు. ఆ? కాని 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 మంచిదే. ఆ? ఇప్పుడు ఎవరు కాల్ చేస్తున్నారు? వసుంధర గారు. హలో వసుంధర గారు. సారీ ఆనంద్ గారు, డిస్టర్బ్ చేశానా? అలాంటిదేం లేదండి, చెప్పండి. అవును, మీ వాయిస్ ఏంటి అలా ఉంది? అది ఏం లేదు, కాల్ చేసింది అంతే. ఆనంద్ గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు కానీ తప్పదని అడుగుతున్నాను. మీరు ఇబ్బంది పడకుండా అడగండి. డిగ్రీ పూర్తి చేసిన మా చెల్లెలు అలేఖ్య ఖాళీగా ఉండడం ఇష్టం లేక మీ ఆఫీస్లో మీ దగ్గర ఏదైనా జాబ్ చేయాలనుకుంటుంది. ఐ సీ. కావాలంటే సర్టిఫికేట్స్ అన్ని తీసుకొచ్చి మీ దగ్గరే పెడుతుంది ఆనంద్ గారు. నో నో నో, అవసరం లేదండి. మీరు చెప్పారు కదా, సరిపోతుంది. అంటే మా చెల్లెలకి మీరు జాబ్ ఇస్తున్నట్టే కదా? మీరు అడిగాక ఆలస్యం చేస్తానా? రేపు మీ సిస్టర్ని ఆఫీస్కి తీసుకురండి. అంటే ఒకవేళ నాకు కుదరకపోతే చెల్లెల్ని పంపిస్తాను. ఆనంద్ గారు, ఇంకొక మాట చెప్పండి. నేను ఇలా అడిగినట్టు ఎవరితో చెప్పకండి ప్లీజ్. ఐ కెన్ అండర్స్టాండ్. గుడ్ నైట్ వసుంధర్ గారు. గుడ్ నైట్ ఆనంద్ గారు. ఆహాహాహా. ఎంత ఎదిగిపోయావే నువ్వు. ఇంకొంచెం ఏజ్ వస్తే దేశాన్నే అమ్మేస్తావు నువ్వు. థ్యాంక్స్ నానమ్మా. ఇంకా కాకర్ల జాగీర్లోకి అడుగు పెట్టడమే ఆలస్యం.
అమ్మా, వంశీ అని నువ్వు పిలిస్తే నాకు నాకు వినాలనుంది. నీతో నీతో మాట్లాడాలనుందమ్మా. కానీ నాకే నన్ను క్షమించమని నీ నీ కాళ్ళ మీద పడి బోరున కూడా అది కూడా చేత కాదేమోనని నాకు భయంగా ఉందమ్మా. అమ్మా, పట్టు చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకుని నాన్న తెచ్చిన పూలు పెట్టుకుని దేవతలా నువ్వు నడిచొస్తుంటే నీ చేయి పట్టుకొని మా అమ్మని గర్వంగా చెప్పుకున్న కాకర్ల వీర వెంకట వంశీకృష్ణ నీ ముందు ఈరోజు దోషులా నిలబడ్డాడమ్మా.